నమస్కారం. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి సంబంధించి కేటీఆర్ కేసులో ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ విచారణకి ఆమోదం లభించింది. నెక్స్ట్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాబోతుంది. మరి మీరేం చెప్తారు? రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల నుంచి పోరాటంలో నిమగ్నమైన కేటీఆర్ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయించటం అనేది మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఫామ్ హౌస్ మీద దాడి కానివ్వండి, ఇతరత్ర విషయాలలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవకాశం లేకపోయినా కానీ అక్రమంగా ఎక్కడ ఏ కేసులో ఇరికేయాలన్న ఒక ఆలోచనతోని ఈ ఫార్ములా కేసు రేస్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ తోని ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసి అతని అసమర్థతని, అతని చేతగంతనాన్ని నిరూపించుకుంటున్నాడు. ఇచ్చిన హామీని నెరవేర్చాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలతోని ఈ రోజు ఏదో ఒక కేసును ముందేసుకొని ప్రభుత్వాన్ని నడిపించుకోవాలనుకునే ప్రయత్నంలో భాగమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. దీంట్లో అనేక సందర్భాలలో ఏసీబీ ఆఫీసుకు పిలవడం జరిగింది. అదే రకంగా ఇతరత్ర విషయాలలో వాళ్ళు మామూలుగా ఏసీబీతో పాటు ఈడీ వాళ్ళు కూడా విచారించడం జరిగింది. ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకకపోయినా మళ్ళీ గవర్నర్ తోని ఏదో రకంగా కక్ష సాధించాలనే ఒక ఆలోచనతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మల్లయ్య యాదవ్ గారు సాక్ష్యాలు ఉన్నాయని ఏసీబీ వాదిస్తోంది. జరిగినటువంటి ఈమెయిల్ కన్వర్జేషన్స్ కానీ, లేదంటే రూల్స్ కి విరుద్ధంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ విషయమే కానీ, ఫారిన్ కరెన్సీ రూపంలో మరోవర్ ఈ ఏసీబీ ఇస్తున్నటువంటి నివేదిక ఏంటంటే 54 కోట్ల రూపాయల నిధుల దారి మళ్లింపు జరిగింది. దీంట్లో కొంత క్విడ్ ప్రోకో జరిగింది. సో వ్యక్తిగత అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే ట్రాన్సాక్షన్ జరిగిందన్నది ఏసీబీ చేస్తున్నటువంటి వాదన. మరోవర్ ఎటు అరవింద్ దగ్గర నుంచి కానీ, ఆ రోజు తో పాటు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏలో అధికారిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కానీ, సో వీళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి ఆధారాలు మొత్తం కూడా అంటే హెచ్ఎండిఏ నిధుల సామర్థ్యం కంటే కూడా దాన్ని దాటి ఓకల్ గా కేటీఆర్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది కరప్షన్ లాగా ఉంది, దీని కేసు వాల్యూడ్ మొత్తం కూడా అంటూ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో వాళ్ళు ఎక్కడ పకడ్బందీగానే వెళ్తున్నారు. సో లోటోపీస్ కేసు అని చెప్పేసి మీరు కొట్టేస్తున్నారు. బట్ ఏదో జరిగింది, ఇంకా ఎంత ఖజానాకు లోటు పడ్డది, ఎంత చిల్లు పడ్డది అన్న ఉద్దేశంతో ఈ విచారణ జరుగుతుందనేది అనిపిస్తుంది. ఒకవేళ కుట్రపూరితంగా అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేయాల్సింది కదా అన్నది ప్రభుత్వ వాదన. అంటే కాలయాపన చేస్తూ ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని, అబాస్పాలు చేయాలని ఒక ప్రయత్నంలో జరుగుతున్న కుట్రదే ఇది. దీంట్లో మామూలుగా సాక్ష్యాధారాలు ఉంటే ఎప్పుడైనా మీరు ఏ రకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. పార్టీ పరంగా మేము కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాం. కానీ అక్రమంగా ఈ రోజు కాళేశ్వరం పేరు మీద కొంత కాలయాపన చేసారు, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కొంత కాలయాపన జరుగుతూ ఉంది. అనేక రకాలుగా కేవలం గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, బదనాం చేయాలనే ఒక ప్రయత్నమే తప్ప వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వాళ్ళ అసమర్థతని, వాళ్ళ చేతగాంతనాన్ని నిరూపించుకోవడానికి ఈ రకంగా అక్రమ కేసుల పేరు మీద కాలయాపన చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ క్రమంలో వాళ్ళు ఈ రోజు అక్రమంగా కేసులు అరెస్ట్ చేసి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప దీంట్లో ఎటువంటిది లేదు. తప్పకుండా చట్టపరమైన ఎటువంటి చర్యలైనా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రం పోరాటం చేస్తాం, నికాసుగా అడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాం. బట్ ఆ రోజు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు హెచ్ఎండిఏ ఇన్వాల్వ్ అయింది, హెచ్ఎండిఏ స్పాన్సర్డ్ గా ముందుకు వచ్చింది. బట్ అప్పుడు మీరు ఎందుకు లీగల్ గా అడిగేయలేకపోయారు? లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి మాత్రమే ఇది నిర్వహించే క్రమంలో మొదటిసారి వచ్చిన వాళ్ళు నష్టం వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతే తప్పకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో హెచ్ఎండిఏని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. ఇందులో ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎవరైతే నిర్వాహకులకి చేరాల్సిన డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వాళ్ళ దగ్గర ఏమవుతున్నాయి, ఆ డబ్బుల్ని వెనక్కి తెప్పియటంలో ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ప్రభుత్వం నిర్వహించేది కాబట్టి మేము దీన్ని కొనసాగించట్లేదు కాబట్టి మా ఫైల్ రిటర్న్ పంపించండి అని చెప్పేసి ఎంకరేజ్ చేయట్లేదు. తీసుకున్న వాళ్ళు కూడా దీంట్లో అర్హులు అవుతారు, శిక్షార్హులు అవుతారు. మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టట్లేదు? కేవలం దీన్ని కాలయాపన చేయడానికి అవసరానికి కోసం వాడుకొని మమ్మల్ని బదనాం చేయడానికి బురదగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంట్లో ఎక్కడ కూడా వాస్తవం లేదు, నిజాయితీ లేదు. థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సుధా, సో మొత్తానికి గవర్నర్ అనుమతి మాత్రం వచ్చింది. సో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇక కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ కూడా నమోదైంది. సో ఇక కోర్టు ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి. కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, కేటీఆర్ ని అదుపులోకి తీసుకొని
విచారిస్తారా, ఎట్లా ఉండబోతున్నాయి కోర్టు ప్రొసీడింగ్స్, అండ్ కేటీఆర్ ఎట్లా లీగల్ గా మూవ్ అవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఏదైనా కానీ ఒక చివరి అంకానికి చేరుకున్నది మాత్రం కనిపిస్తోంది ఈ కార్ రేస్. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఒకవైపు ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది, అక్కడి నుంచి కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ లోపల కేటీఆర్ విషయంలో ఈ కార్ రేస్ విషయంలో కొంత క్విడ్ ప్రోకో జరిగిందన్నది ప్రధానంగా